కోల్పోకు. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడవక ఈ కార్యం చేయుదును. యెషయా 42:16. 450 మంది ప్రవక్తలు, ఒక దేశానికి రాజు, అనేక మంది ప్రజలను వ్యతిరేకంగా, నా దేవుడే జీవం కలిగిన సజీవమైన దేవుడు, మీకేమైనా సందేహం ఉంటే రండి, ఎవరు నిజమైన దేవుడో నిరూపిస్తానని సవాలు చేసిన వ్యక్తి, ఒక్క నోటి మాటచే 3.5 సంవత్సరములు భూమిపై వర్షం రాకుండా చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి దుష్టురాలైన ఒక్క ఆడ మనిషి మాటకి జడిసిపోయాడు. ధైర్యాన్ని కోల్పోయి, అమ్మో ఆవిడ నన్ను చంపేస్తుందేమో అని ఆలోచించాడు. ఆడదాని చేతిలో చనిపోవట కంటే దేవుని ద్వారా చనిపోవడం మంచిది అనుకున్నాడేమో. మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకునుము అని ప్రార్థన చేశాను ఎలియా. 1 రాజులు 19:4. మిక్కిలి సాధువైన వ్యక్తి, మోసగాడని పేరు పొందినప్పటికీ అందరి చేతిలో మోసపోయిన వ్యక్తి, అలాంటి వ్యక్తి తన పితరుల దేశమునకు, దేవుని వాగ్దాన దేశమునకు వెళుచుండగా ఎదురొస్తున్న అన్నను చూసి ఎక్కడ చంపేస్తాడేమో అని భయపడ్డాడు. అన్నని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. అందుకే దశల వారీగా తన భార్య బిడ్డలను గుంపులుగా అన్నను ఎదుర్కొనుటకు పంపించాడు. అందరినీ పంపించేసి ఒంటరిగా కూర్చుండిపోయాడు. పూర్తిగా ధైర్యంను కోల్పోయాడు. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడి మిగిలిపోయాను. ఆదికాండం 32:23-24. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి అనుభవం నేడు మనలో అనేక మందిది. వివిధ రకములైన వ్యాధి బాధలచే అల్లాడుచు వేదన పడుతున్న వారు ఎందరో, తీరని దీర్ఘకాలిక రోగములచే భరించలేకపోతున్న నొప్పిలచే, అప్పుల బాధలతో అల్లాడుచు ధైర్యాన్ని కోల్పోయి నిర్జీవంగా బ్రతుకుతున్న వారు ఎందరో, కుటుంబాన్ని నమ్ముకుని వచ్చిన భార్యని, రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలని ఎలా పోషించాలో తెలియక గుండెల్లో చీకటితో నిండిన హృదయాలు ఎన్నో, కోటి ఆశలతో ఉద్యోగాల గురించి, భవిష్యత్తు గురించి కలలు కన్న యవనుల ఊహలు పేక మేడలై కూలిపోయిన ప్రజలు ఎందరో, గుప్పిడి మెతుకులు చిక్కగా దినములు భారముగా వెళ్ళుబుచ్చుతూ ధైర్యాన్ని కోల్పోయి నిద్రలేని రాత్రులను గడుపుతున్నవారు మరెందరూ. ఇది చదువుతున్న నీవు కూడా ఇలాంటి స్థితిలోనే ఉన్నావేమో. భవిష్యత్తుపై ఎలాంటి ఆశలు లేకుండా, నిరీక్షణ లేకుండా, విశ్వాసాన్ని కోల్పోయి, ధైర్యం చెడి ప్రార్థించలేక, దేవుని సన్నిధిలో మోకరించలేక కన్నీరు మున్నీరవుతున్నావేమో. మానసికముగా కృంగిపోయావేమో. నిరాశ నిట్టూర్పులతో నిండి ఉన్నావేమో. అందుకే ఈ దినం దేవుడు నీకు చెప్తున్నారు, నీ జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా చేస్తాను, ఆమేన్ అని. నీ దేవుడు పాడైపోయిన నీ జీవితాన్ని, కూలిపోయిన నీ భవిష్యత్తును, పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టినట్లుగా, పడిపోయిన యెరూషలేము గోడలను కట్టినట్టుగా కట్టబోతున్నారు. కాబట్టి ధైర్యముగా ఉండు, నిబ్బరంగా ఉండు ప్రియ దేవుని బిడ్డ. ఈ వాక్యం నీ హృదయంలో ఫలించునుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.